మించిన తోపు ఒకడు ఉంటాడు. ఈ నేల మీద ఉండేటప్పుడే ఏదో ఒకటి సాధించేయాలి. పెద్ద సినిమాకి సంబంధించిన గ్లింప్స్ అయితే నేను చూడడం జరిగింది. ఆ గ్రౌండ్లోకి దిగినప్పుడు రామ్ చరణ్ యొక్క బ్యాటింగ్ స్టైల్, మాస్ రియాక్షన్స్, ఆ బ్యాట్ని ఇలా పట్టుకొని గిరా గిరా తిప్పి, సో ఆ బ్యాట్ని నేలకేసి కొడితే బాల్ ఎక్కడో ఉంటుంది. అసలు ఎక్స్ట్రాడినరీ అసలు షాట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అదేవిధంగా ఆ గోని సంచుల్లో నుంచి ఆ గోనిని చించుకుంటూ వచ్చాడు చూసారా, అసలు ఏముందో తెలీదు. నాన్న నువ్వు మ్యూజిక్ కాపాలి అక్కడ, ఇక్కడ ఒక తమన్ మ్యూజిక్ ఉన్నాడు, కొంచెం ఆపు నాన్న తమన్. అయితే ఈ సినిమాలో ఇంకో డైలాగు, నిన్ను మించిన తోపు ఎవడో ఒకడు ఉంటాడు, వాడు నీ నెత్తి మీదో నీ వెనకాలో నీ ముందో ఉంటాడు. సో నువ్వు వాడిని కొట్టాలంటే ఓడిపోవాలి, మోసపోవాలి. నేను ఓడిపోయాను, మోసపోయాను, కానీ ఏదో ఒక రోజు వాడి కళ్ళల్లో చూసేటప్పుడు వాడి కళ్ళల్లో భయాన్ని చూస్తా. ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటా, ఆ భయాన్ని పుట్టించడం కోసం. ఆ హ్యాపీలో నుంచి నాకు బలం వస్తుంది. ఆ బలంతో ఆడి మెడ మీద కత్తి పట్టినప్పుడు వాడి వణుకు చూడాలి అనే డైలాగు చాలా చాలా బాగా నచ్చింది. సో ఈ సినిమా అయితే డైలాగ్స్ పరంగా మరి ఏ రేంజ్లో ఉంటుందో తెలియదు, కానీ యాక్షను, మాస్, సీక్వెన్స్ పరంగా చాలా చాలా బాగుండబోతుంది.